యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. డాడీ, మనం ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఏమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు? మనం ఇంటికి వెళ్ళిపోదాం డాడీ. ఈ స్మాల్ హౌస్ ఏం బాలేదు. అవును డాడీ, అస్సలు కంఫర్ట్గా లేదు. మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము. అలా అనకూడదు కీర్తి, ఇదే మన ఇల్లు. అక్కడ కన్నా ఇక్కడే మనం హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ చాలా బాగుంది. ఏం బాలేదు. ఇలాంటి హౌస్ లో మేము ఎప్పుడు ఉండలేదు. మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏసీ లేదు, బెడ్ లేదు, ఏమీ లేదు. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా, ఏసీ లేకపోతే ఏం? బెడ్రూమ్ లేకపోయినా అందరం ఒక్క చోట హాయిగా పడుకుంటున్నాం కదా. అదే ఆ ఇంట్లో మనం కిడ్స్ రూమ్లో, మమ్మీ వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లో ఉండేవాళ్ళు. అవును కదా, ఇక్కడ అందరూ ఒకే చోట పడుకుంటున్నాం. హ్యాపీగానే ఉంది కదాను. ఏసీ ఉంటే ఇంకా బాగుండేది, కానీ ఓకే. బన్నీ, మమ్మీ ఎక్కడా? అక్కడుంది డాడీ. ఎందుకో మమ్మీ డల్గా ఉంది డాడీ. అవును డాడీ, ఇందాకటి నుంచి మమ్మీ చాలా మూడీగా ఉంది. సరే పిల్లలు, హోంవర్క్ చేసిన చాలు. మీరు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఓకే? పద్మ, ఏంటి బావగారు? వసు గారు ఎందుకో డల్గా ఉన్నారు. నీకేమైనా తెలుసా? వసు అక్క బొటిక్లో పని మానేసింది బావగారు. నేను కూడా మానేశాను. ఎందుకు? నిన్న ఈరోజు ఎవరో ఇద్దరు తల్లి కూతుళ్ళు బొటిక్కి వచ్చారు. బాగా డబ్బుందనుకుంటాను. వసక్కతో చాలా పొగరుగా మాట్లాడారు, అవమానించారు. వసు అక్క చాలా బాధపడింది. వాళ్ళు ఆ బొటిక్ని కొని వసు అక్కని ఇంకా బాధ పెట్టాలనుకున్నారు. అందుకే అక్కడ అక్క పని మానేసింది. బాధగా అనిపించి నేను మానేశాను. నువ్వెందుకు మానేసావమ్మా? వాళ్ళు బాధ పెట్టింది వసు గారిని కదా. అక్క బాధపడితే నాకు బాధగా ఉండదా బావగారు? అక్కకు అవమానమైతే ఆ అవమానం నాది కాదా? మేం మధ్యలో వచ్చాం కదమ్మా. ఎప్పుడొస్తే ఏంటి బావగారు? పక్క పక్కనే ఉంటున్నావు. కష్ట సుఖాలు పంచుకోవాలి కదా. ఉంటాను బావగారు. ఆయన స్నానానికి నీళ్లు కావాలి. సరే అమ్మా. జాగ్రత్త వసు గారు, వేలు కట్ అవుతుందేమో. మీరెప్పుడొచ్చారు? వచ్చి చాలాసేపు అయింది. మరి పిలవలేదే? మేడం గారు ఏదో తపస్సులో ఉన్నారు కదా, భగ్నం చేయడం ఎందుకని కామ్గా ఉన్నాను. బోటిక్లో పని మానేశారంట. మీకెలా తెలుసు? పద్మ చెప్పింది. చెప్పొద్దని నేను చెప్పానే. ఎందుకు చెప్పింది? అందుకే
బాధపడుతున్నారా వసు గారు? వేడినీళ్ళకి చన్నీళ్ళలా మీ సంపాదనకి నా సంపాదన తోడైతే బాగుంటుంది అనుకున్నాను. పిల్లల్ని నన్ను చూసుకుంటే చాలని నేను చెప్పాను కదా వసు గారు. ఇన్నాళ్ళు ఆ పనేగా చేశాను. ఇప్పుడైనా మీకు తోడుగా ఉండకపోతే ఎలాగా? మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు వసు గారు. ఇన్నాళ్ళు సుఖంగానే ఉన్నాను కదండి. ఇన్నాళ్ళు అలాగే చూసుకున్నారు. ఆ సంతోషం చాలు. ఇకపై మన కోసం కష్టపడదాం. కష్టంలో కూడా సంతోషం ఉంటుంది. నా పనులు పిల్లల పనులు చేసిన చాలక మళ్ళీ మీరు పని చేయాలా? మీరు ఫ్యాక్టరీకి పిల్లలు స్కూల్కి వెళ్ళాక నాకు పనే ఉంటుంది. మీరు తిరిగి వచ్చే వరకు తిని గుర్రు పెట్టి నిద్రపోయి సోమరిపోతావమంటున్నారా ఏంటి? అన్నా వదినా, రవి వచ్చినట్టున్నాడు. ఏంటి రవి? ఇది బొట్టెక్లో పని మానేస్తుందట అన్నా. తన వల్లే మానేసింది. మంచి పని చేశారన్నా. అదేంటి రవి, తనకి జాబ్ పోవడం మంచిదా? వదిన ఎక్కడుంటే పద్మ అక్కడుంటే మంచిది కదన్నా. అయితే ఇద్దరు కిచెన్లోనే ఉండడం మంచిది. లేదన్నా, మనం పని చేసే ఫ్యాక్టరీలో ఉంటారు. ఫ్యాక్టరీలోనా? వీళ్ళకి అక్కడేం పని? ప్యాకేజింగ్ సెక్షన్లో ఇద్దరు లేడీస్ కావాలంటన్నా. యూనియన్ లీడర్ చెప్పాడు. లీడర్తో చెప్పి వదిన్ని పద్మని తీసుకెళ్దాం. కానీ రవి, అది అక్కడ మేం రెడీ. మేము వస్తాం. వసు గారు, అది కాదు, అక్కడ రేపటి నుంచి మీరెక్కడో మేం కూడా అక్కడేనండి. కలిసి క్యారేజ్ కడతాము, కలిసి భోంచేస్తాము, కలిసి వెళ్తాము, కలిసి వస్తాము. సూపర్ అక్క. చూసారా బావగారు, ఇందాక వసు అక్క కిరోసిన్ దీపంలా వెలవెలపోయింది. ఇప్పుడు పెట్రోమస్ లైట్ లాగా వెలిగిపోతుంది. అన్నా, నువ్వు ఇంకేం ఆలోచించుకో. అందరం కలిసి ఒక చోట పని చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. వదినా, అన్న ఏం చెప్పినా వెనకండి. రేపు మనం ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అంతే. వసు గారు, బావగారు, అక్కని ఏదో ఒకటని భయపెట్టకండి. మేము వంటింటి కుందేళ్లం కాదు, మీతో పాటు పనిచేసే పందెంకోళ్ళం. ఏం పద్మ, ఏంటా మాటలు? సారీ అన్నా, ఇట్రా. ఇదే వద్దని చెప్పాను. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అన్నా. పద. వసు గారు, అది కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, అందుకే నేను వినను. అది కాదండి, ఆ ఫ్యాక్టరీలు మీకు గుర్తుందా, ఒకసారి సంస్కృతి ఈవెంట్స్కి ఆఫీస్కి నన్ను తీసుకువెళ్లారు. నేను చేసిన వర్క్ గురించి చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు అంతే. ఇది వేరు అది వేరండి. నాకెందుకో మీరు అక్కడ జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నా వల్ల మీరు చాలా ఇన్సల్ట్. మీరు వేరు నేను వేరు కాదండి, మనం ఒకరికొకరం. రాముడు సీత అడవులకు వెళ్లారు. లక్కీగా అప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు. కానీ ఇప్పుడు మనకున్నారు. మనపై ఎక్కువ బాధ్యత ఉంది. కష్టపడక తప్పదు. మీరేం ఆలోచించకండి. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, భోజనం చేద్దాం. పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించి మనం ఫ్యాక్టరీకి వెళ్ళాలి. వెళ్ళండి. ఏంటక్క, బావగారి సైకిల్ నువ్వే తుడుస్తున్నావు? ఏ, మీ ఆయన సైకిల్ని నువ్వు తుడవా?
నా సంగతి ఎందుకులే, నీ సంగతి చెప్పు. ఆయన బట్టలు ఉతుకుతాను, ఇస్త్రీ కూడా చేస్తాను. ఇది కూడా అంతే. ఇంకేదో ఉందిలే, అసలు విషయం చెప్పక్కా. ఇందులో చెప్పడానికే ఉంది. సైకిల్ తొడవడం కూడా ఒక విశేషమా? మరి నిన్న మొన్న ఎందుకు తుడవలేదక్కా? ఈ రోజు ఎందుకు తుడుస్తున్నావు? ఆ, అది నేను చెప్పనా, ఈ రోజు బావగారితో పాటు నువ్వు కూడా సైకిల్ మీద వస్తున్నావు. అందుకనే కదా సైకిల్ తుడుస్తున్నావు. ఇంతకీ ముందు కూర్చుంటావా వెనక్కి కూర్చుంటావా అక్క? వెనకైతే వద్దు, ముందైతే రొమాంటిక్గా ఉంటుంది. అల్లరి పిల్ల, ఈ ఏజ్ లో రొమాన్స్ ఏంటే? మీకేమైందక్కా? మాకంటే యంగ్గా ఉన్నారు, హీరో హీరోయిన్లా ఉన్నారు. మీకు స్కూలుకి వెళ్లే 3 పిల్లలున్నారంటే ఎవ్వరు నమ్మరు తెలుసా? వాళ్ళు నిజంగా మీ పిల్లలేనా అని నాకు ఫస్ట్ రోజే అనుమానం వచ్చింది. ఏంటి మా వదిన ఆట పట్టిస్తున్నావు? నేను మా అక్కతో మాట్లాడుతుంటే మధ్యలో మీకేంటి? వదిన తను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి. అనుకుంటాను రవి. ఇంత మంచి చెల్లెలు నాకుంటే ఎంత బా. ఏవండి, ఇంకా కాఫీ తాగుతూనే ఉన్నారా? ఒక్క కప్పు కాఫీ ఎంతసేపు తాగుతారండి? త్వరగా ఫ్యాక్టరీకి వెళ్ళాలని రవి అంటున్నాడు. మీరు నాతో ఫ్యాక్టరీకి రావడం అవసరం అంటారా? మళ్ళీ మొదటికొచ్చారేంటి? రాత్రి చెప్పాను కదా. చెప్పారు, కానీ ఆలోచిస్తుంటే మీరు అక్కడికి రాకపోవడమే మంచిదనిపిస్తుందండి. వెంటనే ఈ ఆలోచన ఆపేయండి. అది కాదండి, అక్కడ నేను వర్క్ చేయడమే గ్యారంటీ కూడా లేదండి. మీరు కూడా వస్తే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో. ఎవరేమనుకున్నా సరే నేను మీతో వస్తాను. వచ్చి అవమానపడడం ఎందుకండి? అవమానమే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? అసలు మీకు అక్కడ జాబ్ దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదండి. ఎంత యూనియన్ లీడర్ చెప్పినా అపాయింట్ చేయాల్సింది అఖిల్ వాళ్ళు. అదే మీ ప్రాబ్లమా? అయితే నాకు వదిలేయండి. అక్కడ నాకు పద్మకి జాబ్ ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. ఎలా సంపాదిస్తారు? ఎలా అయితే మీకెందుకు? మీరు స్నానం చేసి రండి, మనం ఫ్యాక్టరీకి వెళ్దాం. మరొక్కసారి ఆలోచించండి. ఆలోచించకుండా నేనే పని చేయను అని మీకు బాగా తెలుసు. మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అక్కడ ఏం జరిగినా బాధపడను. మీరు కూడా బాధపడొద్దు. మీరెవరి కోసం ఆ ఫ్యాక్టరీకి వెళ్తున్నారో నేను కూడా వాళ్ళ కోసమే వస్తున్నాను. వెళ్ళి రెడీ అవ్వండి.
పావని, నీ ఫోనే రింగ్ అవుతోంది, వెళ్ళి చూడు. అలాగే అత్తయ్య. ఉమ్. అత్తయ్య, వసు ఫోన్ చేస్తోంది. వసునా? ఏంటో మాట్లాడు. తనే చేసిందంటే ఏదో విశేషమే అయ్యుంటుంది. అలాగే. హలో వసు. హాయ్ అక్క. కాసేపు ఆగి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకక్క? ఎందుకేంటి వసు, కలవడానికి. ఈరోజు ఇంట్లో ఉంటావా బొటిక్లో ఉంటావా? నేను అత్తయ్య వస్తున్నాం. నేను బొటిక్లో పని మానేశానక్క. ఎందుకు? అది చెప్పు వసు, ఏమైంది? అది ఆ బొటిక్ని హారిక కొనాలనుకుంటుంది. తనతో గొడవెందుకని పని మానేశాను. ఏంటి, హారిక బొటిక్ వచ్చిందా? హారిక చాముండి పిన్ని ఇద్దరు వచ్చారు. చిన్న గొడవ అయింది. అర్థమైంది. ఈ మధ్య హారికకి పొగరు ఎక్కువైంది. అక్క, నాకొక ఫేవర్ చేస్తావా? ఏం కావాలి వసు? నీ రికమెండేషన్. ఏం మాట్లాడుతున్నావు వసు? నేనెవరికి రికమెండ్ చేయను? మా బావగారికి. ఆయనకా? ఎందుకు? ఫ్యాక్టరీలో 2 లేడీ స్టాఫ్ కావాలంట. బావగారితో చెప్పి నాకు మా పక్కింటమ్మాయికి ఆ జాబ్స్ ఇప్పిస్తావా? మీకని చెప్తే ఆయన అస్సలివ్వరు. బావగారికి ఎలా చెప్పాలో నీకు బాగా తెలుసు కదక్కా. ఎలాగైనా ఆ జాబ్ సంపాదిస్తానని ఆయనకి మాటిచ్చాను. అయితే నేను నీకు మాటిస్తున్నాను, ఆ జాబ్స్ మీవే. చాలా థ్యాంక్స్ అక్క. ఏం థ్యాంక్స్, ఆస్తంతా వదిలేసిపోయారు. ఇప్పుడు చిన్న జాబ్ కోసం నాకు ఫోన్ చేశారు. మిమ్మల్ని పొగడాలో తిట్టాలో ఏమనాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ అక్క, ఏమి అనుకో. మా మంచి అక్కవి కదా. మంచితనం మాలో లేదు, మీలో ఉంది. అందుకే మీకిన్ని కష్టాలు. ఇంతకీ నువ్వు ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి అభినలా ఒప్పించావు? ఇక్కడెవరమ్మా? వసు, ఒప్పించాను. అయితే ఇక్కడ పావని అని నేను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. మీ బావగారిని ఒప్పించి చూపిస్తాను. అక్క, నేను ధైర్యంగా ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు కదా. అత్తయ్యతో చెప్తావు కదా? చెప్తాను వసు, నువ్వు హ్యాపీగా వెళ్ళు. బాయ్. బాయ్ అక్క. ఏంటి పావని, వసు ఎందుకు ఫోన్ చేసింది? వసు పనిచేసే బొటిక్ని హారిక కొనాలనుకుంటోందట అత్తయ్య. బొటిక్కి వెళ్ళి వసుతో గొడవ పడిందట. అప్పుడే కొమ్ములొచ్చాయా ఆ హారికకు? తను పని చెప్తానుండు. ఆగండి అత్తయ్య. వసు అక్కడ పని మానేసింది. అభితో పాటు మన ఫ్యాక్టరీలో పని చేస్తుందట. ఏంటి, మన ఫ్యాక్టరీలోనా? భాస్కర్ అఖిల్ ఒప్పుకుంటారా? అందుకే రికమెండ్ చేయమని వసు ఫోన్ చేసింది. చేస్తానని చెప్పాను. ఏం కర్మ పట్టింది? అంత ఆస్తిని వదిలేసి ఉద్యోగాలు అడుక్కుంటున్నారు. వాళ్ళ అమాయకులనాలా లేక పిచ్చోళ్ళనాలా? మంచోళ్ళత్తయ్య, కష్టాలకు కూడా భయపడని ధైర్యవంతులు. నువ్వే ధైర్యంతో వసుకి మాటిచ్చావు? వసుకి ఉద్యోగం ఇవ్వడానికి భాస్కర్ అఖిల్లు సస్యమిరా ఒప్పుకోరు. అఖిల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు, ఆయన్ని ఒప్పిస్తాను. భాస్కర్ మాత్రం ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన ఒప్పుకోరు. ఆయన అమాయకత్వం ఒప్పుకుంటుంది. అంటే నా కొడుకుని అమాయకుడంటున్నావా? కాదత్తయ్య, ఆ అమాయకత్వం ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది. వసుకి ఉద్యోగం ఇప్పిస్తుంది. నువ్వు అసత్యురాలివే. ఏమండి,
ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా? లేదే, పాల ప్యాకెట్ తీసుకొద్దామని వెళ్తున్నాను. ఎందుకండి అంత కోపం? లేకపోతే ఏంటే, ఆ అఖిల్ గడ్ లాగా నీకు కూడా నేను చులకన అయ్యానా? ఫ్యాక్టరీ కాక ఇంకెక్కడికి వెళ్తాను? అన్నట్టు అఖిల్తో ఒక విషయం మాట్లాడాలండి. ఏ విషయం? మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? ముందు విషయం ఏంటో చెప్పు. ఫ్యాక్టరీలో ప్యాకింగ్ సెక్షన్లో 2 లేడీ స్టాఫ్ అవసరమని అఖిల్ చెప్పాడు. నాకు తెలిసిన 2 లేడీస్ ఉన్నారు. అఖిల్కి చెప్పి ఆ 2కి ఆ పోస్టులు ఇప్పిస్తారేమోనని. బోడి, వాడు చెప్పేదేంటి? ఆ మాత్రం నేను చేయలేనా? అంటే మీరు రికమెండ్ చేస్తారా? రికమెండ్ ఏంటి, ఏకంగా అపాయింట్మెంట్ లెటరే ఇప్పిస్తాను. మీకు ఆ పవర్ ఉందా? వెటకారంగా ఉందా? లేదండి, ఏదో తెలియక అడుగుతున్నాను. డౌటా? ఒక్క నిమిషం.